హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయింది కదా, చక్కగా చూడండి వీడియో. చూడండి ఫ్రెండ్స్, సింహాద్రి మూవీ మీలో ఎంతమంది చూశారు? రక్తాభిషేకం ఫైట్ ఉంటుంది తెలుసుగా మీకు. గొడ్డలతో నరికి నరికి వెంటాడి నరుకుతాడు. ఐడియా ఉందా? సో అలాగే రేపు స్టాక్ మార్కెట్లో గంగమ్మ తల్లి జాతర. సో కోళ్ళు పొట్టేళ్ళు కోతరా. సో ఈ సాంగ్ విన్నారా? దేంట్లోది అది? చూడండి సార్, యుఎస్ మార్కెట్లో లైవ్లో జరుగుతున్న ఘోరం ఏంటి? సో నాస్డాక్ ఎంత పడిందో చూసారా మీరు? చూపిస్తాను. సో అలాగే మనకి చూడండి ఫ్రెండ్స్, మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ సబ్స్క్రైబర్సు ఐ హోప్ మన సెకండరీ ఛానల్ అయిన మిరాకిల్ కూడా సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. నేను 2 PM కల్లా అప్లోడ్ చేశాను. నేను 1 PMకి వీడియో స్టార్ట్ చేసి లైవ్లో అనాలిసిస్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, మార్కెట్ కుప్పగోలబోతుంది, సో నేల నాకిస్తారు జాగ్రత్త, నిలబడింది అనుకోవద్దు అని చెప్పి ట్రంప్ టారిఫ్స్ని వివరంగా మనం చెప్పాము కదా. సో కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఉంటుంది. సో ఏంటంటే అంతమంది సబ్స్క్రైబ్ చేశారు. సో మిరాకిల్కి అంతమంది సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకోలేదు. ఒక్క రోజులో బాగానే చేశారు. రీసెంట్గా అలా ఎప్పుడు లేనట్లుగా సబ్స్క్రైబ్ చేశారు. సో నేను చాణక్య స్టాక్ ట్రేడర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమంటాను, కొత్త వాళ్ళని. అంటే ఈ ఛానల్ కొత్త అయిన వాళ్ళని. కానీ మన ప్రైమరీ ఛానల్ చాణక్య స్టాక్ ట్రేడర్సే. యుఎస్ ట్రంప్ టారిఫ్స్కి సంబంధించిన అప్డేట్ మనం చూసాము. దాని గురించి లైట్గా చెప్తూ సో ఇండియా ఇచ్చిన స్ట్రాంగ్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి, బాదురా. సో ఆ విషయం గురించి చూద్దాం. తేజస్ నెట్వర్క్ 10% అప్. సో ఇండివిజువల్గా ఈ స్టాక్ ఇంతలా ర్యాలీ రావడానికి న్యూస్ అప్డేట్ ఉంది. చాలా నిజమైన జెన్యూన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. సో ఈ మన ట్రంప్ టారిఫ్ వల్ల బెనిఫిట్ అయిన స్టాక్స్లో అంబికా కాటన్ ఒకటి ఈరోజు ర్యాలీ అయింది. జిందాల్ స్టీల్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, డీమార్ట్కి సంబంధించిన Q4 బిజినెస్ అప్డేటు ఇత్యాది విషయాలు చూస్తూ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గానే వీడియోని ఎండ్ చేస్తాను. చూడండి మనసా, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ వేసుకోండి. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళని నేను మరీ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. ఇలాంటప్పుడు చెప్తాను, నార్మల్గా నేను చెప్పను, మీకు తెలుసు కదా. ఎందుకని అని అంటే ఇంపార్టెన్స్ అలాంటిది, అర్థమవుతుందా? సో ఇలాంటి సెగ మనం ముందే ఐడెంటిఫై చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం మండే చేసాం. మండే మనకు మార్కెట్ హాలిడే, రంజాన్ ఫెస్టివల్ కదా. సో అప్పుడు చేసాం మనం. మాయరోగం స్టార్ట్ అవబోతుంది నిఫ్టీకి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. ట్రంప్ వారి గురించి మాట్లాడుకున్నాము. సాటర్డే కూడా మనం చెప్పాము. ఫ్రైడేనే మనకి ఆ సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ చేశారనేది డౌట్ వచ్చింది లాస్ట్ ఫ్రైడేనే. సో కాబట్టి సాటర్డే కూడా వీడియో ద్వారా మనం మిరాకిల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. నెత్తురోడుతుందా అని చెప్పి మనం చెప్పాము కదా. కాబట్టి ఒక్క స్టెప్ ముందుండండి. సిపిఐ డేటా వచ్చిన తర్వాత మనం చెప్పాము ర్యాలీ రాబోతుంది, ఎఫ్ఐఎస్ బై చేయబోతున్నారు అని అంచనా వేశాం. కానీ అనుకున్నట్లుగానే వాళ్ళు బై చేశారు. అలాగే ఎఫ్ఐఎస్ సెల్ చేయబోతున్నారు అనేది ఈ వీక్ స్టార్ట్ అవ్వబోయే ముందు మనం ఐడెంటిఫై చేశాము. సో మీరు వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నారా లేదా డేటా చూడండి. నేనైతే కనుక డేటా గురించి నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే క్యాండిల్ కన్నతల్లి లాంటిది. సో క్యాండిల్ చెప్పేస్తుంది అనమాట. సో మన నిఫ్టీ గురించి చూసే ముందు సో ఒక్కసారి ఏంటంటే లైవ్లో నాస్డాక్ చార్ట్ ఏం చేస్తుందో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం లైవ్లో నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. అరౌండ్ 5%. సో నేను వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే 5%, ఇప్పుడు కాస్త తగ్గినట్టుంది. ఓవరాల్గా 5% చూడండి, ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే 5% అరౌండ్ డౌన్లో మనకి నాస్డాక్ ఓపెన్ అయిందంటే సో ఎంత చండాలమైన పని చేశాడో ట్రంప్ అర్థమైందా? అర్థమవుతుంది కదా. తన కంట్రీనే కాదు, ఓవరాల్గా ప్రపంచం మొత్తాన్ని కెలికి వదిలిపడేశాడు ట్రంప్. అర్థమవుతుందా? సో ఇంత గ్యాప్ డౌను. సో నాస్డాక్ ఇంతలా గ్యాప్ డౌన్ అయింది. టెక్ స్టాక్స్ ఉన్నాయి కదా, మనకి ఐటీ స్టాక్స్ ఉన్నాయి కదా, వాటి మీద అయితే కనుక గట్టిగా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే చూడండి, చాలామంది ఏంటంటే ఇండెక్స్ డౌ జోన్స్ ఫ్యూచర్ నెగిటివ్ ఉంది కదా అని చెప్పి ఓపెన్ అయిన తర్వాత సెల్ చేద్దాం అనుకుంటారు. చూడండి, నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే ఆల్రెడీ 5% డౌన్లో ఓపెన్ అయింది. ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారు? అది వెళ్ళొచ్చేమో కిందకి, కానీ టార్గెట్ మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేయలేరు. ఈవెన్ యుఎస్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అలాగే ఏ కంట్రీ ఇండెక్స్ అయినా అంతే, ఒక్క స్టెప్ ముందు ఉండకపోతే మనం ఏమీ తెలుసుకోలేము అనేది సుస్పష్టం. అలాగే డౌ జోన్స్ కూడా భారీగానే పడుతూ ఉంది.
సో ఆల్రెడీ ఏంటంటే మనకి ఈ 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ అని పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ప్రాఫిట్ బుకింగ్ బై చేయడం ద్వారా ప్రాఫిట్ బుకింగ్ చూడండి. ఒక 10,000 కోట్లు సెల్ ఆఫ్ అనుకోండి, షార్ట్ కవరింగ్ ఒక 2,000 crores ప్రాఫిట్ వస్తుంది కదా. మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫ్, మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. సో ఇక్కడ లెవెల్ కూడా మ్యాచ్ అయింది, టర్నింగ్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్. అవన్నీ లెగిసిపోయినాయి దెబ్బకి, ట్రంప్ దెబ్బకి మొత్తం లెగిసిపోయినాయి. సో చూశారు కదా. చూడండి సార్, న్యూస్ అనేది సో ఏ టెక్నికల్కి సంబంధం లేకుండా అగ్రెసివ్గా వెళ్తుంది. అయితే ఏంటంటే టెక్నికల్స్ కూడా తెలియడం వల్ల ఏంటంటే మనం జరగబోయే చెడుని మనం ముందుగా ఐడెంటిఫై చేసి సేవ్ అవుతాము. ఐ హోప్ మన ఛానల్ లాస్ట్ 1 వీక్ నుంచి అయినా అట్లీస్ట్ ఫాలో అవుతున్న వాళ్ళైతే కనుక జన్మంతా అతుక్కొనే ఉంటారు, అందులో డౌటే లేదు కదా. ఒక్క స్టెప్ ముందుంచాం అంతే, అందువల్ల మీకు టెన్షన్ లేకుండా పోయింది అని చెప్పి చెప్తాను. కూల్గా నిఫ్టీలోకి వెళ్దాం పదండి. చూడండి సార్, ట్రంప్ టారిఫ్స్కి మన కంట్రీ అంటే ఇండియా గట్టి సమాధానం ఇచ్చింది. సో అదేంటో నేను చెప్తాను. చెప్పబోయే ముందు నిఫ్టీ పరిస్థితి. సో ఆల్రెడీ ఏంటంటే మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే నేర్చుకుంటున్నాం. మీకు కాన్సెప్ట్స్ ద్వారా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను కదా. సో 50-50 ఇచ్చారు డౌన్ ట్రెండ్ అని, కానీ నేను డౌనే పిక్ చేశాను. సో మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో ట్రెండ్ అయితే డౌనే, అప్ డౌన్ ఒకరోజు అవుతుంటాయి, కింద పడుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి, కానీ ట్రెండ్ డౌన్ చూడండి నేను పిక్ చేసుకున్నది డే బిఫోర్ ఎస్టర్డే ఇది. సో ఇవాళ డౌన్నే ఈ ర్యాలీలో కూడా. అలాగేంటంటే డే బిఫోర్ ఎస్టర్డే అది కూడా నేను పిక్ చేసుకుంది డౌనే. చూడండి మీకు తెలుసు కదా, టెలిగ్రామ్లో పోస్ట్ పెట్టి మనం ఒకసారి క్లిక్ చేసామంటే దాన్ని మార్చలేము కదా. చూడండి సార్, ఇక్కడ పర్సంటేజ్లు మారుతూ ఉన్నాయి కానీ మనం మారలేదు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది సో ఆ ట్రెండ్ని నమ్మారు, డౌన్ ట్రెండ్ అనే నమ్మారు. అవునా, అది ఎందుకనంటే లెర్నింగ్ చాలా, అప్పుడు నాతో పాటు ట్రావెల్ చేశారు, మీరు కూడా నేర్చుకుంటున్నారు కదా. చూడండి సార్, మన ఛానల్ ఏంటంటే టిప్స్, మిమ్మల్ని ఆప్షన్స్, స్ట్రాటజీలు ఎంకరేజ్ చేసే విధంగా ఉండదు. మీకు నాలెడ్జ్ ఇస్తాను, ఏది పనికి వస్తుందో ప్రోసు కాన్సు చెప్తుంటాను. దానివల్ల ఏంటంటే ఇండివిజువల్ ట్రేడర్ అవుతారు మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అవ్వటం వల్ల, అదనమాట కదా. కాబట్టి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెంబర్ అవ్వలేదనుకోండి, అంటే ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబర్ మాత్రమే అయ్యి మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మెంబర్ అవ్వకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీరు ఈ లింక్ ద్వారా ఏంటంటే ఫ్రీగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ చూడండి. ఎందుకంటే మార్కెట్ అనేది డైనమిక్గా ఏదైనా చేంజెస్ ఉంటే ఏంటంటే మనం వీడియో చేసుకునేటప్పటికి ఆలస్యం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిరాకిల్లో వీడియో చేసినప్పుడు చెప్పాను ఏమని, ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. 23,000 అదే లాస్ట్ 2:30 నుంచి అబ్జర్వ్ చేయాలి, 2 PM తర్వాత అబ్జర్వ్ చేయాలని చెప్పాను. సో 2:30 అరౌండ్ 23,263 దగ్గర హెవీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అది మీరు కళ్ళతో చూడమని చెప్పాను. సో ఎంతమంది చూశారో, ఎంత బాగా అబ్జర్వ్ చేశారో, మీకు అలా కనిపించింది కదా. మీకు కనిపిస్తే ఓకే, కనిపించకపోతే వెయిట్ చేయండి. అలా ఒక 6 months మీరు అబ్జర్వ్ చేస్తేనంటే మీరు ఇండిపెండెంట్ ట్రేడర్ అవుతారు. అదనమాట. చూడండి వీడియోలో చెప్పేయి ఇక్కడ పోస్టులన్నీ కూడా మీకు నేర్పించే విధంగా నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు రీసెర్చ్ చేసుకోవాలి, లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. సో ఇదనమాట. డైరెక్ట్గా టిప్ ఇచ్చే ఛానల్ అయితే మంది కాదు. మిమ్మల్ని నేర్పించి మిమ్మల్ని ఇండివిజువల్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి గిఫ్ట్ నిఫ్టీ స్లైట్ నెగిటివే ఉంది. సో అది శుభసూచకం. ఎందుకనంటే సో మనకి రేపొద్దున టూ మచ్ గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ ఏంటంటే తలకాయ నొప్పి. సో ఇవాళ ఎలాగైతే టూ మచ్ గ్యాప్ డౌన్ అవడం వల్ల షార్ట్ కవరింగ్ వచ్చిందో, టూ మచ్ గ్యాప్ డౌన్ అవుతే షార్ట్ కవరింగ్ అవుతుందేమో చూడాలి. అఫ్కోర్స్ రేపొద్దునైతే కనుక అలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ సో మనకి ఇవాళ క్లోజింగ్కి దగ్గరగానే ఇప్పుడు 23,100, 23,150, 140 ఈ రేంజ్లోనే నిఫ్టీ ఓపెన్ అయినా, లేదా దానికన్నా కొంచెం కింద ఓపెన్ అయ్యి కొద్దిగా ఎర్లీ మూమెంట్స్లో కొద్దిగా పైకి వచ్చినా చూడండి సార్, బాదురైతే బాదురే. గంగమ్మ తల్లి జాతర, కోళ్ళు పొటేళ్ళు కోత, అందులో డౌటే లేదు. కాబట్టి ఏంటంటే రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత ఇనీషియల్ మూమెంట్లో పైకి వెళ్తుందా, అది నేను ఇప్పుడు జడ్జి చేయను, దానివల్ల శూన్యం. కానీ ఓవరాల్గా మనకి స్లైట్ గ్యాప్ డౌన్ అయితే కనుక గట్టిగా నరుగుతారు. కొంచెం గట్టిగా గ్యాప్ డౌన్ అయితే జాగ్రత్త. 23,000 కన్నా కింద ఓపెన్ అయింది అనుకోండి, షార్ట్ కవరింగ్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇనీషియల్ మూమెంట్స్లో షార్ట్ కవరింగ్ వచ్చి మళ్ళీ హై నుంచి డిప్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. కానీ
నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే రఫ్ నోటు. యాక్చువల్ థింగ్ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో నేను అవైలబిలిటీ ఉంటాను. నేను మీ వెనకాల ఉండకపోతే కదా మీరు భయం, నేను ఉన్నా కదా నేర్పించడానికి, ఇంకెందుకు మీరు భయపడతారు? సో చూడండి సార్, చాణక్య స్టాక్ ట్రేడర్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవి నడుస్తూనే ఉంటాయి. అప్పటిదాకా ఏంటంటే మీకు నేర్పిస్తూనే ఉంటాను, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ టూ మచ్ గ్యాప్ డౌన్ అయితే కనుక జాగ్రత్త. ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి టెంపరీ బౌన్స్ ఇచ్చి దాని తర్వాత పడే అవకాశాలు ఉంటాయి. లేదా ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ వల్ల స్పీడ్గా టెంపరీ బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు ఓపెనింగ్ మనం ప్రెడిక్ట్ చేయలేం కదా. ఇవాళ క్లోజింగ్కి దగ్గరగా కనుక 23,200 కానీ 150 కానీ లేకపోతే 23,120 130 నియర్ బై కనుక ఓపెన్ అయిందనుకోండి, ఓపెన్ అయితే పైకి వెళ్ళిన కొద్దిగా రవ్వంత, అంతేగాని నరుకుడే. అర్థమవుతుందా? ఆల్రెడీ కోడికి పసుపు రాశారు, కాల్చుతారనమాట. కాబట్టి సో జాగ్రత్త. సో దట్టు ఏంటంటే మనకి పడేటప్పుడు జాగ్రత్త. ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ ఏరియా, మళ్ళా అది ఓపెనింగే షార్ట్ కవరింగ్లో పడింది అనుకోండి, టెంపరీ బౌన్స్ వస్తుంది అది. కాబట్టి ఆర్డర్లు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. బ్రాడ్ పిక్చర్ ఏంటది? డౌన్ డౌన్ డౌన్. లాస్ట్ నైట్ ఏం చెప్పాను? డౌన్. ఎర్లీ మార్నింగ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఏం చెప్పాను? సో మనకి ఆల్రెడీ ఏంటంటే ట్రంప్ది డిస్కౌంట్ అయింది, గిఫ్ట్ నిఫ్టీలో ఆల్రెడీ డిస్కౌంట్ అయింది. మీరు పొరపాటున వెళ్ళి షార్ట్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పాను. చూడండి, 45 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ డిస్కౌంట్ అయింది, ఏషియన్ మార్కెట్ డమేల్, బట్ కేర్ఫుల్ ఫర్ ద షార్ట్ సెల్లర్ అని చెప్పాను. ఇంతకన్నా జాగ్రత్త ఎవరు చెప్తారు చెప్పండి? చెప్పేవాళ్ళు ఉంటారు, మన ఛానల్స్, ఛానల్స్ చెప్పచ్చు, ఇంగ్లీష్ హిందీ ఛానల్స్, పెద్ద ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా చెప్తూ ఉండొచ్చు. కానీ నా వంతు ప్రయత్నంగా నేనేంటంటే మీకు నేర్పించే విధంగా, మిమ్మల్ని కాపాడే విధంగా చెప్తాను. దట్టు ఇంతలా అంటే నేను కొద్దో గొప్ప మార్కెట్ని అప్పుడప్పుడన్నా నేను ముందుగా ప్రెడిక్ట్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఇలా ప్రెడిక్ట్ చేయగలిగిన వాడినే నేను F&O వద్దనే చెప్తాను. అది మార్కెట్ పడుతుందంటే పుణ్యం, అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెతకడానికి టార్చ్ లైట్ పట్టుకొని. కానీ ఒక 6 మంత్స్ ఇలా నేర్చుకుంటే ఏంటంటే మీకు ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదో తెలుస్తుంది. అది నేర్చుకోకపోతే ఏంటంటే ఎవ్రీడే ఆపర్చునిటీ అనుకొని వెళ్తారు. ఎవ్రీడే ట్రేడ్ చేయొచ్చు, కానీ ఎవ్రీడే మనీ రావు. ఎవ్రీడే అసలు మార్కెట్లో ఆపర్చునిటీ ఉండదు. సో ఈ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే వెన్ టు ట్రేడ్, వెన్ నాట్ టు ట్రేడ్ అనే విషయం తెలుస్తుంది. ఒక 6 మంత్స్ మన ఛానల్ ఫాలో అవ్వండి, అది నేర్పించే ప్రయత్నం అనేది చేస్తాను. అదనమాట. సో నేను చెప్పింది నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లేదని అర్థం కాకపోయినా కాస్త ఓపిక పట్టండి. బిగినర్స్ ఎస్పెషల్లీ వెబినార్ల ద్వారా మీకు చెప్తానమాట. సో వెబినార్లు ద్వారా మీకు చెప్తాను. సో అలాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ లింక్ ఇచ్చాను. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే మీకు ఏదైనా టాపిక్ లైక్ ETF కానీ క్యాండిల్ స్టిక్స్ కానీ అట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే నాకు మెయిల్ చేస్తే కనుక వాటి మీద అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా మీకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదనమాట. కాబట్టి అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్ని రిఫర్ చేసి మీరు కూడా గ్రూప్లోకి రావచ్చు. అకౌంట్ లేని వాళ్ళే చేసుకోండి అని చెప్తానమాట. బ్రాండెడ్ బ్రోకింగే నేను ప్లేస్ చేశాను అక్కడ. కాబట్టి ఒకసారి ఒక లుక్ వేయండి అని చెప్తాను. చూడండి సార్, ట్రంప్ టారిఫ్స్ గురించి మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రఫ్గా 1 మినిట్ చెప్పాలి అని అంటే బేసిక్ టారిఫ్ 10% మినిమం. అలాగే ఏంటంటే అంటే ఏ కంట్రీ ఎలాగ యూఎస్కి టారిఫ్ వేస్తుందో దాంట్లో రెసిప్రోకల్గా సగం వేస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇండియా మీద 26 to 27% అరౌండ్. బేసిక్ టారిఫ్ 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ UK, బ్రెజిల్ వీళ్ళు US మీద 10% వేస్తున్నారు కాబట్టి దాంట్లో 5% కాదు. బేసిక్గా మినిమం అయితే 10% అయితే వేస్తున్నారనమాట. ఇండియా ఆటోమొబైల్ సెక్టర్ మీద 25%, కెమికల్ మీద ఎవరు ఊహించినట్లు కెమికల్ మీద కూడా 25 అరౌండ్ 25% మధ్యాహ్నం చెప్పినట్టు మర్చిపోయాను. సో అట్లాగే ఏంటంటే ఫార్మా ఏమో ఎక్స్క్లూడ్ చేశారు. ఇది శుభసూచకం. ఆల్రెడీ 10% టారిఫ్ వేస్తారేమని చెప్పి ఫార్మా డిస్కౌంట్ అయినాయి ఆల్రెడీ. వాటిలో పెద్ద కోత ఉండకపోవచ్చు. అదనమాట కదా. సో ఆటో సెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాము. రకరకాల థింగ్స్ అన్నీ కూడా నేను మాట్లాడాను మధ్యాహ్నం వీడియో చూడండి. ఇప్పుడు ఇండియా ఇచ్చిన స్ట్రాంగ్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇండియా ఇచ్చిన స్ట్రాంగ్ రెస్పాన్స్ ఏంటి అని అంటే సో కూల్గా తీసుకున్నారు మన వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు యూరోప్ లాగా, కెనడా లాగా ఏంటంటే మేము విధిస్తామని చెప్పలేదు. చైనా తోడు రమ్మంది, కానీ మేము మా పద్ధతిలోనే వెళ్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళారు. అర్థమవుతుందా? సో అట్లాగే ఏంటంటే
కౌంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ గారు కొద్దిగా బెనిఫిట్ చేశారని చెప్పచ్చు. అలాగే ఏంటంటే చైనాతో కంపేర్ చేస్తే మనం వాళ్ళ మీద తక్కువ వేస్తాం కాబట్టి వాళ్ళు కూడా మన మీద తక్కువ వేశారు. సో అయితే ఏంటంటే దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే వరల్డ్ ఎకానమీ ఏంటంటే కాస్త ఇబ్బందుల్లో పడుతుంది, అందులో డౌటే లేదు. రష్యన్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేం, కానీ రష్యన్ వర్రీస్ దానివల్ల ఏంటంటే మార్కెట్ గట్టిగానే కోత అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయినా సరే నిఫ్టీ ఒక 10% దాకా ఇండెక్స్ కోత ఉండొచ్చు. కరెంటు ఇండెక్స్ నుంచి ఒక 10% to 15% కూడా ఉండొచ్చు, మనం చెప్పలేము అది. అట్లాగే Q4 అప్డేట్స్ డాబర్ అయి చూస్తే ఎఫ్ఎంసీజీ వీక్గా ఉంది కాబట్టి Q4 కూడా మీకు ఆశాజనకంగా ఉండకపోవచ్చు అని మనం ఫిబ్రవరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూసాం. మన గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేయలేదు కాబట్టి తగ్గించారు కాబట్టి Q4 కూడా అంతంత మాత్రమే. ఈ అనిశ్చితి వల్ల ఏంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో అయితే వెళ్దు. సో హ్యాపీయే కదా అది. హ్యాపీ అంటే సెన్స్ చూడండి, 1 year కాకపోతే ఇంకొక 1 yearకి వెళ్తుంది, 2 yearsకి వెళ్తుంది. అందుకే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 6 years. అది టైం మనం జడ్జి చేయలేము. అలాగే ఏంటంటే మార్కెట్లో హెవీ డిస్కౌంట్ వచ్చిందనుకోండి, మళ్ళీ లోయర్ లెవెల్లో బయింగ్ వచ్చి మళ్ళీ వెంటనే వచ్చేయచ్చు 6 monthsలోనే. నోబడీ కెన్ ప్రెడిక్ట్. మార్కెట్ ఏంటంటే స్లోగా జారితేనే తలనొప్పి, స్పీడ్గా జారితే ఏంటంటే కోవిడ్ లాగా మళ్ళీ ఏంటంటే రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది అది. కాబట్టి దాన్ని మనం జడ్జ్ చేయలేం. కాకపోతే ఇక్కడ ఉన్న ఇండెక్స్ ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మినిమం 10% అయితే కనుక మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అయితే కనుక డిస్కౌంట్ అయ్యే అవకాశాలు పాసిబిలిటీ ఉన్నాయి. అయితే మనం ఫ్రెండ్లీగానే డీల్ చేస్తున్నారు మన కంట్రీ. మన ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మన కంట్రీ పాలసీ అయితే కనుక అదే. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కంట్రీ మనం చూడాల్సింది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. సో ఇప్పుడు వాళ్ళు టారిఫ్ అయితే వాళ్ళు వేస్తున్నారు కదా. సో అయితే మనం ఏవైతే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, సపోజ్ ఇప్పుడు వాల్నట్ ఉంది, యుఎస్ నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువ మనకి. సేమ్ థింగ్ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఓవరాల్గా యుఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా కూడా మన ఎక్స్పోర్ట్ ఎక్కువ. ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకోకుండా ఎక్స్పోర్ట్ వాల్యూని పెంచుకుంటున్నారు ట్యాక్స్ చేయడం ద్వారా. అర్థమవుతుందా? తను చేస్తున్న పని అది. రివర్స్లో చాలా కంట్రీస్ ఇప్పుడు యుఎస్ మీద వేస్తాయి, మనం ఏంటంటే వేయకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఫ్రెండ్లీగా ఉండటం వల్ల బెనిఫిట్సే ఉంటాయి కానీ నష్టం అయితే ఉండదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే యుఎస్ నుంచి మనం ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఆ ఇబ్బందులు ఏంటి, మన కంట్రీ ఏ రంగాల్లో మనం ఇప్పుడు డెవలప్ అవ్వాలి. సో మనం ఇంకొక కంట్రీ నుంచి అయితే కొన్ని అయితే తప్పు మ్యాండేటరీగా మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ కొన్ని ఇప్పుడు టెంపరీగా ఇంపోర్ట్ చేసుకుంటున్నా ట్యాక్స్ వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదన్నా ఉత్పత్తిని పెంచుకోగలుగుతామా, అన్నిటికీ పాసిబిలిటీ కాకపోయినా కొన్నిటిని ఏంటంటే మనం డెవలప్ చేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే మన కంట్రీ గ్రో అవుతుంది. చూడండి, సో కోవిడ్ టైం ఇంపాక్ట్ వల్ల, అలాగే మన గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ పిఎల్ఐ స్కీమ్స్ కానీ అదని మేక్ ఇన్ ఇండియా థీమ్ వల్ల ఒకప్పుడు చూడండి 5G ఇండియాలోనే చేయాలని చెప్పారు కదా, దానివల్ల తేజస్ నెట్వర్క్ ఎట్లా వచ్చిందో చూశారు కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ఏంటంటే చాలా కంట్రీస్ కూడా చిప్స్ డిజైనింగ్కి మనం కోవిడ్ టైంలో షార్టేజ్ ఇష్యూ ఫేస్ చేసాము. చైనా అప్పటిదాకా చైనా మీద డిపెండెంట్ అయ్యి. కానీ చాలా కంపెనీలు ఇప్పుడు షార్టేజ్ తీర్చడం కోసం స్టార్ట్ చేయాల మేక్ ఇన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో స్లోగా. అలాగే రీసెంట్గా మీకు చెప్పాను ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కండెన్సర్ షార్టేజ్ ఉంది మనకని, చైనా మీద డిపెండ్ అవుతున్నాం. కానీ కొన్ని కంపెనీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇట్లాంటివి మీరు ఆలోచిస్తే ఏంటంటే మీ భవిష్యత్ తరం, మీ పిల్లల తరానికి ఏంటంటే మంచి స్టాక్స్ని, మంచి సెక్టార్ని పసిగట్టి ముందే ఇవ్వగలిగితే వాళ్ళని డైరెక్ట్గా కోటీశ్వరులను చేస్తారు మీరు, అందులో డౌటే లేదు. కానీ ఆ ఆలోచన విధానం మీరు నాలెడ్జ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఇష్యూ వల్ల మన కంట్రీ ఎలాంటి డెసిషన్, చూడండి వాళ్ళు కూల్గా వెళ్ళారా, మనం వాళ్ళ మీద కూల్గా ట్యాక్స్ వేస్తామా, ఇవి పొలిటికల్గా చూడబాకండి. ఇప్పుడు వాళ్ళు వేసేదే కాబట్టి ఈ ఇబ్బంది నుంచి మనం ఏమి నేర్చుకున్నాం, ఎలా డెవలప్ అవ్వాలి, ఈ వాళ్ళు కొట్టిన దెబ్బ నుంచి ఎలాగా మనం రివర్స్లో దెబ్బ వేయటం అనేది కాదు, మనం ఎలాగా ఇండివిజువల్గా గ్రో అవ్వాలి, ఆ ఇంపాక్ట్ని తప్పించుకోవాలంటే సెల్ఫ్ గ్రోత్ అనేది ఇంపార్టెంటు. మనం ఇంకా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. దానికి కంట్రీ కనుక కృషి చేస్తే, మన గవర్నమెంట్ అటువైపు స్టెప్స్ వేస్తే ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు ఏంటంటే భవిష్యత్తు తరానికి నిజంగా బాటేస్తాయి. ఎవ్రీ ప్రాబ్లం మన లైఫ్లో కూడా అంతా కూల్గా కామ్గా నడుస్తున్నప్పుడు జాబ్ బాగుంది, 2 lakhs వస్తూ ఉన్నాయి, ఈఎంఐలు కడతా ఉన్నారు, కార్లో తిరుగుతున్నారు, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అంతా బాగానే ఉంది. సడన్గా ఒకరోజు మనకి పింక్ స్లిప్ ఇచ్చారు, టర్మినేట్ అన్నారు, లేదా రిజైన్ చేయమన్నారు. సో అలాంటప్పుడు మనం డేలా పడతాం. కానీ
అలాంటి ఆపర్చునిటీస్ని తీసుకొని బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, లేదా వేరే కంపెనీలోకి వెళ్ళి ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు. కసి మీద ఈసారి మల్టిపుల్ థింగ్స్ ఉండాలి, మల్టిపుల్ ఇన్నింగ్స్ అని రావాలని చెప్పి చేయొచ్చు. అప్పటిదాకా ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో అట్లా ఏంటంటే లైఫ్కి ప్రాబ్లమ్స్ ఎట్లాగైతే నేర్పిస్తాయో, సో ఇలాంటి ఇష్యూస్ వల్ల మన కంట్రీ ముందుకే వెళ్తుంది. సో ఈ గవర్నమెంటే కాదు, ఇంకొక గవర్నమెంట్ ఉన్నా కూడా మన కంట్రీ స్టెప్స్ బాగుంటాయి. సో దానికి ఆ నమ్మకం ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ ఇష్యూ టెంపరీగా అయితే కనుక ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఏ సెక్టార్ల మీద మనం ఫోకస్ చేయాలో ఆలోచించండి. అదనమాట కదా. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ అంతా కనుక నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న చూడండి, అంబికా కాటన్, వర్ధమాన్ టెక్స్టైల్ పెరిగాయి ఈరోజు. ఎందుకనంటే బంగ్లాదేశ్ మీద రెసిప్రోకల్ టారిఫ్ మనకన్నా ఎక్కువ కదా, కాబట్టి బంగ్లాదేశ్ మనమే కదా. సో బట్టలు ఇట్లాంటి టెక్స్టైల్స్ ఇవన్నీ, కాబట్టి బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే మనకి ఎడ్జ్ ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్స్ పెరిగాయి అనమాట. అది అప్డేటు. అలాగే మనకి రెవెన్యూ సూపర్ మార్ట్ అంటే డీమార్ట్కి సంబంధించిన అప్డేట్ చూడండి. స్టాండ్ అలోన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14,462 crore. అలాగే స్టోర్స్ మళ్ళా పెంచారు చూడండి, ఆ అప్డేట్ కూడా కనిపిస్తూ ఉంది. సో డీమార్ట్కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే ముందు సో ఇప్పటిదాకా నేను చెప్పిన థింగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోయారేమో, ఒకసారి చూసి లైక్ చేయండి. అలాగే డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఇలాంటి సమయం సరైన సమయం, అలానే గుమ్మరెచ్చొద్దు. చూసుకోండి, పడే వేగాన్ని బట్టి ఇండివిజువల్గా స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయి. ఇండెక్స్ లేకపోయినా ఇండివిజువల్గా స్టాక్స్ దమ్ము చూపిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే మంచి ఫండమెంటల్గా సౌండ్ స్టాక్స్ కూడా ఇట్లాంటి టెంపరీ ఇష్యూస్ వల్ల మంచి హెవీ డిస్కౌంట్స్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కూర్చోండి, వెళ్ళండి. సో డీమ్యాట్ అకౌంట్ కావాలంటే ఇక్కడ ఉంది, క్రియేట్ చేసుకోండి. సో ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఎ టెంపరీ, దిస్ ఈజ్ ఆల్సో టెంపరీ. ఇలాంటి ఎన్ని చూసింది ఇండియన్ స్టాక్ మార్కెట్. కాబట్టి టెంపరీగా ఇబ్బందులే, ఇట్లాంటి వాటిల్లో మనం చొరవ చూపిస్తేనే మనం 5% ఆఫ్ ది పీపుల్లో ఉంటాము. కాబట్టి ఆలోచించండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, డౌ జోన్స్ చార్టు సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అరౌండ్ 4% కరెక్ట్ అయింది. సో నాస్డాక్ అయితే కనుక సో 6% అరౌండ్కి వెళ్తూ ఉంది. చూడండి 5.53%. సో గ్యాప్ డౌన్ అయ్యి కూడా కిందకి వెళ్తూ ఉంది. సో మామూలుగా లేదు దెబ్బ. ఇదన్నమాట ఇంత మొత్తం అంతా ట్రంప్ పే చేసిన కంపే ఇది మొత్తం, అందులో డౌటే లేదు. కాకపోతే సో ఎప్పటి నుంచో మార్కెట్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ 5 కోవిడ్ తర్వాత మనకి రీజనబుల్ ఫాల్ 22లో వచ్చింది 15% పైగా. దాని తర్వాత ఇదే. సో ఇది 25% అరౌండ్ కరెక్షన్కి దారితీస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం. సో మంచి స్టాక్స్ లక్రేట్గా దొరుకుతాయి అబ్బాయి, ఎందుకు బాధపడతారు. బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది కూడా వాళ్ళ షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఆర్డర్లు దొరక్క గ్యాప్ డౌన్ అయింది కదా. సో ఈ ర్యాలీ చూసి చాలామంది అనుకొని ఉండొచ్చు ట్రంప్ అన్ని సెక్టార్లను ఇబ్బంది పెట్టాడు కానీ బ్యాంకు మీద వేయలేదు కదా, మన బ్యాంకుల మీద వాళ్ళు ట్యాక్స్ ఎలా వేస్తారు, వేయలేరు కదా, అందుకని ర్యాలీ వచ్చింది బాగా అనుకొని ఉండొచ్చు. దీన్ని కూడా గట్టిగా నరుకుతారు, అందులో డౌటే లేదు. అండ్ ట్రంప్ ఇంపాక్ట్ కాదు, మామూలుగా ఓవరాల్గా మార్కెట్ పట్టడం వల్ల బ్యాంక్ నిఫ్టీ కూడా పడిపోతుంది. అన్నీ బాగుంటేనే కదా బ్యాంక్స్ బాగుండేది, బ్యాంక్స్ బాగుంటేనే కదా అన్నీ బాగుండేది. ఒకదానికి లింక్. బిజినెస్లు బాగోపోతే లోన్లు ఎవరు కడతారు, లోన్లు ఎవరు తీసుకుంటారు, అర్థమవుతుందా? అది ఒకదానికి లింక్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఘోర పరాభం అనేది తప్పదు. సో ఆ ఇండికేషన్ కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్స్ చూస్తే ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సో అదనమాట. తిన్నారు కదా హాయిగా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను ఇస్తున్న వీడియో ఇన్పుట్స్ అలాగే టెలిగ్రామ్ లోపల మీకు లెర్నింగ్ బైట్స్, దయచేసి అవి టిప్స్ అయితే కాదు. ఎక్కడన్నా బై సెల్ ఇచ్చానా? ఇవ్వను. అలాంటి ఇచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు. మీకు నేర్పించే ఉద్దేశమే కాన్సెప్ట్. మ్యాక్రో డేటా ఎలా చూడాలి, మార్కెట్లో రన్నింగ్ క్యాండిల్స్ ఎలా చూడాలి, సో అందరం కలిసి నేర్చుకుందాం, కలిసి బాగుపడదాం, అదనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. గుడ్ నైట్.